నమస్కారం ఎల్ఎన్డి న్యూస్కి స్వాగతం. రేవతి నక్షత్రాన్ని పురస్కరించుకొని వేముల రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేవతి నక్షత్రం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీనిలో భాగంగా శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి వారికి పంచోపనిషత్ ద్వారా అభిషేకము ఏర్పాటు చేయగా, స్థానిక భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి సందర్భంగా నవగ్రహాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రత్యేకంగా తైలాభిషేక పూజలను ఏర్పాటు చేశారు. కాగా శనివారం రోజున పలువురు సినీ ప్రముఖులతో పాటు పోలీసు ఉన్నతాధికారులు రాజన్నను దర్శించుకున్నారు. చంటి గాడు మూవీ హీరో బాలాదిత్యతో పాటు నటుడు కౌశిక్లు కుటుంబ సమేతంగా రాజన్న సేవలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకొని అనంతరం స్వామివారి సేవలో తరించారు. వీరితో పాటు ప్రస్తుత కరీంనగర్ ఏసీపీగా పనిచేస్తున్న వెంకటస్వామి కుటుంబ సమేతంగా రాజన్నకు పూజలు నిర్వహించారు. వారికి స్వామివారి దర్శనాల అనంతరం అర్చకులు వేద ఆశీర్వాదంతో పాటు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భీమేశ్వర సూర్య సమక్షంలో నవగ్రహ అమ్మా ఇటు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి భక్తులందరికీ నమస్కారం. నేను మీ బాలాదిత్యని. ఇవాళ స్వామివారి దయ వల్ల నేను, మా అన్నయ్య, మా వదిన గారు, మా శ్రీమతి, అలాగే మా పిల్లలందరం కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పటి నుంచో అనుకుంటున్నాం. స్వామి దయ మా అందరి మీద ఇవాళ కుదిరింది. సో స్వామివారి దయ మీ అందరి మీద కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని, తద్వారా మీరందరూ చాలా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, విజయవంతంగా, మనశ్శాంతిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బాలాదిత్య. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆర్టిస్ట్ కౌశిక్ని. మొదటిసారి కుటుంబంతో సహా నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చాను. చాలా బాగా జరిగిందండి. ఇవాళ శనివారం చాలామంది భక్తులు వచ్చారు, కానీ నిజంగా బ్రహ్మాండంగా జరిగింది. ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి. అందరికీ ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. నిజంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ పునర్దర్శనం ఉంటుందని ఆశిస్తున్నాను. చాలా బాగా జరిగింది స్వామివారి దర్శనం, అలాగే అమ్మవారి దర్శనం కూడా జరిగింది. మొత్తం చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చామండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. చాలా థ్యాంక్స్ అండి. శుభం భూయాత్. వేములవాడ రూరల్ మండలం ఫాజుల్నగర్ గ్రామంలో మండల పరిషత్ నిధులతో బోర్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్నగర్ గ్రామంలో ఎంపీటీసీ మండల పరిషత్ నిధుల ద్వారా వైస్ ఎంపీపీ జక్కుల తిరుపతి ఆధ్వర్యంలో గ్రామంలోని హనుమాన్ టెంపుల్ వద్ద బోరు వేసే కార్యక్రమానికి భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు. గతంలో కూడా సీసీ రోడ్లు, హైమాస్ లైట్ల నిర్మాణం కోసం 30 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. అభివృద్ధి పనులకు సహకరిస్తున్న జక్కుల కవిత తిరుపతికి హనుమాన్ సేవా సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. 15వ ఫైనాన్స్ నిధులతో మండల పరిషత్తు 2 లక్షల రూపాయలతో బోరు వేసినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు చిందం కుమారస్వామి, గంగుల ప్రసాద్, అరుణ్ కుమార్, రాకేష్, రాజు, పరశురాం తదితరులు హాజరయ్యారు. అర్హత కలిగిన యువతకు రాజీవ్ యువవికాస పథకం వర్తింపజేయాలని బీజేపీ నాయకులు జక్కుల తిరుపతి డిమాండ్ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి యువ వికాసం పథకం ద్వారా నిధులు అందించి సహకరించాలని బీజేపీ సీనియర్ నాయకులు జక్కుల తిరుపతి డిమాండ్ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈ మేరకు ఎంపీడీఓకు బీజేపీ నేతల ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చాలని, నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులకే పథకాలను వర్తింపజేయాలని అన్నారు. ప్రజాప్రభుత్వం అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ పార్టీ నేతలనే కమిటీ సభ్యులుగా నియమించి ఇందిరమ్మ ఇండ్లను పథకాలను వారికే అందజేస్తుందని, బడుగు బలహీన వర్గాల పేదలకు ప్రతి ఒక్కరికి ఈ పథకాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దానే తిరుపతి, గోపు ప్రవీణ్, మందర్ రాజేందర్, ఆకుల బాబు, మల్లారం తిరుపతి, మధు, సంజీవ్ తదితరులు ఉన్నారు. పత్రం ఇవ్వడం జరిగింది. మేము వారికి సూచిస్తూ ఉన్నాం. ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ కలెక్టర్ గారికి కానీ మేము విన్నవిస్తూ ఉన్నాం. పథకం రూపొందించడమే కాకుండా అది నిరుపేదలకు చెందుతుందా, వస్తుందా లేదా అనే విధంగా వ్యవహరించాలి. ఈరోజు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ నిరుపేదలకు అందే విధంగా అధికారులు కూడా ఈ చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే స్థానికంగా గ్రామాల వారీగా కాంగ్రెస్ వాళ్ళనే కమిటీలుగా వేసుకొని రాజీవ్ ఈ యువ వికాస్ అయితేనేమి, ఇప్పుడు గృహాలకు సంబంధించిన కూడా డబుల్ బెడ్రూమ్ సంబంధించిన కూడా కమిటీల ద్వారా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకే వచ్చే విధంగా చేపడుతున్నారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే బీదలు ఉన్నారో ఆ బీదలకు అందే విధంగానే బీదలకు ఇవ్వాలని చెప్పి పార్టీలకు అతీతంగా ఇది పేదలకు అందే విధంగా ఈ పథకాన్ని చేకూర్చే విధంగా చేయాలని చెప్పి మేము వినవిస్తూ ఉన్నాం. ఈరోజు పదవులు ఉంటాం పోతాం, కానీ పేదలకైతే అందాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఎంపీడీఓ గారికి చెప్పడంతోనే వారు మేము దీన్ని పారదర్శకంగా చూస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. లేనట్టయితే మండల స్థాయిలో ప్రతి గ్రామాన ఈ యొక్క ఉద్యమం చేపడతామని చెప్పి తెలియజేస్తాం. మొదటి విడతలో భాగంగా బ్యాంకులు కూడా అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ బ్యాంకులను కూడా కొన్ని బ్యాంకులను వారు ముందే యాడ్ చేసుకోవడం జరిగింది. ఎస్బీఐ కావచ్చు, మరి కోఆపరేటివ్ బ్యాంకు కావచ్చు, ఇలాంటి బ్యాంకులు చేసుకున్నాక ఈ యొక్క అధికారం తర్వాత ఈ బ్యాంకుల పేరిట కూడా ఈ కోఆపరేటివ్ బ్యాంక్ కావచ్చు కొన్ని బ్యాంకులు తొలగించడం అని చెప్పి తెలిసింది. అది నిజాము ఎంతవరకు ఉందని చెప్పి అధికారులు చెప్పాలి. మరి అలాగే సిబిల్ స్కోర్ అని చెప్పి ముఖ్యంగా సిబిల్ స్కోర్ ఒకటి చూపిస్తూ ఉన్నారు. అసలు నిజంగా నిరుపేదలకు పథకాన్ని చేకూర్చే విధం అయితే ఈ సిబిల్ స్కోర్ ఎందుకు పెట్టారని చెప్పి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే బీద ప్రజలకు సిబిల్ స్కోర్ ఉంటుందా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఉన్నారో కూలీ నాలి చేసుకునే వ్యక్తులే ఈరోజు చాలా వరకు యువకులు ఉన్నారు. ఈ యొక్క యువ వికాసం సంబంధించిన అర్హులు కూడా వాళ్ళే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. వారికి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ సిబిల్ స్కోర్ సంబంధించి లేకుండానే వారికి ఇచ్చే విధంగా ఈ పథకాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతూ తెలియజేస్తాం. భారత్ మాతాకి ప్రమాదకరంగా మారిన మర్రిపల్లి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డును బాగు చేయాలని బొరుగుపల్లి పరమేష్ డిమాండ్ చేశారు. వేములవాడ గ్రామీణ మండలంలోని మర్రిపల్లి వద్ద నూతనంగా నిర్మించిన బ్రిడ్జి పరిసరాలకు చెందిన అప్రోచ్ రోడ్లు గుంతలమయమై ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలుగజేస్తున్నాయి. దీనిపై రూరల్ బీజేపీ అధ్యక్షులు బూరుగుపల్లి పరమేష్ మాట్లాడుతూ గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మర్రిపల్లి బ్రిడ్జికి 2 వైపులా ప్రమాదకరంగా గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగజేస్తున్నాయని అన్నారు. బ్రిడ్జి పూర్తయి సంవత్సర కాలం అయినప్పటికీ రోడ్లు వేయకుండా వదిలివేయడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారని, వెంటనే దీనిపై దృష్టి సారించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రాత్రి వేళల్లో అయితే ప్రయాణికులతో పాటు బస్సు డ్రైవర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రతినిత్యం రద్దీగా ఉండే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతో పాటు గోపు ప్రవీణ్, గుమ్మడి శ్రీనివాస్, లింగంపల్లి కుంటయ్య, పల్లికొండ నారాయణ, ఆది జలంధర్, శుంకర్ నరేందర్, తోట శేఖర్ తదితరులు ఉన్నారు. भारत माता की जय, भारत माता की जय। రూరల్ మండలంలోని మర్రిపల్లి గ్రామ పరిధిలో ఉన్న వంతెన ఇప్పటికీ పూర్తి చేసుకోకపోవడం వల్ల చిన్నపాటి వర్షానికి గుంతలమయమై వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నది. అలాగే మర్రిపల్లి గ్రామంలోని రైతులకు ఇటువైపు వెళ్ళే రైతులకు పంట పొలాలకు వెళ్ళేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నది. ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఇప్పటికీ అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఈ రూటుకు ఇదే రూటున
ఎన్నోసార్లు రోజుకు కనీసం 3-4 సార్లు ఇదే రూట్లో వెళ్తున్నారు. కనీసం వాళ్ళకైనా ఈ ఇబ్బందులు వాళ్ళకి తెలుస్తలేవా? ఒకసారి మీరు గుర్తు చేసుకొని ఈ యొక్క నిరుపయోగంగా నిలిచిపోయిన బ్రిడ్జి పనులు ఏదైతే ఉందో త్వరితగతిన కంప్లీట్ చేయాల్సిందిగా కోరుతూ ఈ వాహనదారులకు ఇబ్బందులు తొలగించాలని చెప్పి కోరుతున్నాను. ఈరోజు వేములవాడ రూరల్ పరిధిలోని మరిపెల్లి గ్రామంలో గత కొంత సంవత్సర కాలం క్రితం పూర్తయినటువంటి బ్రిడ్జి పనులు అసంపూర్తిగా పూర్తి చేసినారు. దానివల్ల ఈరోజు వేములవాడ పట్టణానికి చేరుకోవడానికి మేజర్ రహదారి అయినటువంటి కొరుట్ల, మిట్పల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే ప్రజలకి ఇది ప్రధాన రహదారి అయినటువంటి ఈ రహదారిలో ఈ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా నిలిపివేయడం వల్ల ఈ ప్రాంతం నుంచి వచ్చే ప్రజలకి, ఈ గ్రామస్తులకి, మరిపెల్లి గ్రామస్తులకి ముఖ్యంగా చాలా అసౌకర్యంగా ఉంది. ఈ రోడ్డు పొంట వచ్చే వాహనాలు గుంతలమయమై 2 రోజుల క్రితం కొట్టిన చిన్నపాటి వర్షానికే ఈరోజు గుంతలమయమై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. దీనికి కావాల్సిన నిధులను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసి ఇక్కడ ఉన్న ప్రజల కష్టాలను తీర్చాలని భారతీయ జనతా పార్టీ వేములవాడ రూరల్ శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంత చిన్నటి వర్షానికే ఈ రోడ్డు మొత్తం బురదలమయమైపోవడంతో రాబోయే వర్షాకాలంలో అనేకమైన ఇబ్బంది జరిగే ప్రమాదం ఉంది. రాత్రిపూట వాహనాలు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది. ప్రమాదాలు అయ్యే అవకాశం ఉన్నందున ప్రమాదాలను నివారించాలంటే తక్షణమే ఈ రోడ్డు పనులను స్టార్ట్ చేసి వృద్ధ ప్రాతిపదికన ఇక్కడ రోడ్డు పనులను స్టార్ట్ చేసి వర్షాకాలం రాకముందుకే ఈ రోడ్ అంతా కంప్లీట్గా రోడ్డు పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వేములవాడ 7వ వార్డు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీపై తప్పుడు ప్రచారాలను లబ్ధిదారులు ఖండించారు. వేములవాడ పట్టణంలోని 7వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై తప్పుడు ప్రచారాలను పలువురు లబ్ధిదారులు ఖండించారు. మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి జరుగుతున్న ప్రచారాలను ఖండిస్తూ ప్రభుత్వం అందజేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రొసీడింగ్స్ను ఇటీవల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు జిల్లా కలెక్టర్ లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకొని ఇండ్లు ఇచ్చారన్న ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈ ఆరోపణలు లబ్ధిదారులు స్పందిస్తూ తమకు ఇండ్లు పూర్తి పారదర్శక ప్రక్రియలోనే కేటాయించారని స్పష్టంగా తెలిపారు. ఏ ఒక్కరికి రూపాయి కూడా ఇవ్వలేదని అధికారుల సమక్షంలో అర్హత కలిగిన వారినే ఎంపిక చేశారని లబ్ధిదారులు స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారాలు మానుకొని నిజాలను పరిశీలించకుండా విమర్శలు చేయడం పద్ధతి కాదని లబ్ధిదారులు అన్నారు. మాకు జాగా ఉంటేనే మాకు పట్టాలు అవి కట్టుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిండ్రు. మాకు లేవు అని ఎవరో చెప్పిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడాలి. మాకు ఈ 5గురు మా దగ్గర నుంచి ఎట్లాంటి ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. వాళ్ళు కనీసానికి సింగిల్ టీ కూడా మాకు వచ్చి తాగలేరు. వాళ్ళే మీకు వచ్చినాయి అని చెప్పి పేర్లు వచ్చినాయి అంటే మేము పోయి తీసుకున్నాం కలెక్టర్ దగ్గర నుంచి, కానీ మాకు ఎట్లాంటి వాళ్ళు లంచాలు తీసుకోలేదు. ఎక్కడో ఉండి దూరంగా ఉండి మాట్లాడు కాదు, దమ్ముంటే ముందుకు వచ్చి మాట్లాడురు. మేము కూడా ఏ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎక్కడికైనా ఏ సార్ దగ్గరకు వచ్చైనా మాట్లాడడానికి మేము ముందుకు వస్తాము. తిరుగు బాలవ సుంకపక్క బాలవ సరువు మేము ఎమ్మెల్యే సార్కు నమస్తే పెడుతున్నాం, దండం పెడుతున్నాం. వచ్చిండు మా ఆదిశీనాన్ని వచ్చిండే అని. మాకు ఇన్ని రోజుల గోలే ఏం లేదు. 50 ఏళ్ళ మట్టి గోడలు పెట్టుకుంటే మట్టి గోడలు దిక్కు కూలుతున్నాయి, అవి కూలుతున్నాయి. పెంక ఇండ్లకి ఇస్తాము, అన్నిటికి ఇస్తాము అంటే మేము పెట్టుకున్నాం సార్. వాళ్ళు కూడా 3 సార్లు వచ్చారు. సార్లు వచ్చి చెక్ చేసుకపోయిండ్రు. చెక్ చేసుకునే రాసుకున్నారు, ఫోటోలు దించుకున్నారు సారు. ఇప్పుడు ఉన్నోళ్ళు కుట్ర పెట్టుకొని ఇట్లా మాట్లాడు న్యాయం కాదు. ఎవడే కానీ ఉన్న కాడ ఉండుండ్రి, మంచిగా ముందుకు రావద్దు. ఎవడే కానీ ముందుకు వచ్చినోడు మంచిగా ఉండడు. మేము లేని వాళ్ళం కౌలు పట్టుకొని బతుకుతున్నాం. 20 ఏళ్ళ నేను 20 ఏళ్ళ కౌలు పట్టుకొని బతుకుతున్నాం. మేము కట్టం చేసుకొని బతుకుతున్నాం. మట్టి గోడలు ఇండ్లు 50 ఏళ్ళ ఇండ్లు కట్టుకొని అవి ఊలుతున్నాయి. రేకులు వేసుకున్నాం, అవి ఊలుతున్నాయి. మేము ఇండ్లు పెట్టుకుంటే ఇల్లు వచ్చినందుకు ఇంత కుట్ర ఎందుకు పొందుతున్నారు? మేము ఒక్క రూపాయి కూడా ఒకరికి లంచం ఇస్తే మా పిల్లలతో ఒట్టేసి చెప్తున్నాం. ఒక్క కూడా అట్లా అనద్దు, అంటే అట్లా అనాలి. మేము ఒక్కరికొక రూపాయి కూడా ఇవ్వలేదు. మాకింత ఛాయలు ఓపించుకుంటే దోలకపోతే పోయినాం. మొన్న ఎమ్మెల్యే సార్ తాటికి పోయినాం. మేము ఇచ్చిండు ఇవరకు మాకేమన్నా ఇచ్చిండా? మాకు రూపాయి దానం చేసినోడు ఉన్నాడా? మేము ఎవరికి రూపాయి కూడా ఇవ్వలేదు. మమ్మల్ని అనద్దు. మాకు ఇల్లు లేక మేము ఏడుతున్నాం. మేము కట్టం చేసుకొని బతుకుతున్నాం, కౌలు చేసుకొని బతుకుతున్నాం. జాగలు భూములు లేక మాకు ఎక్కడున్నాయి చూపెట్టమని.
ఏ బంగ్లాలు ఉన్నాయో, ఏ భూములు ఉన్నాయో, ఏ పట్టాలు ఉన్నాయో మా ఆధార్ కార్డు అన్ని తెచ్చి కొడతాం. అవి అన్ని తీసుకుపోయి చూపెట్టుండ్రి. అట్లయితే ముందుకు రాను. ఈ ఊళ్ళో కూడా ముందుకు వచ్చి పేపర్ రాసినోడు ముందుకు రావాలి. దుర్గమ్మ అక్కడ మాది తిప్పపురము గ్రామం. అది అక్కడ మాకు నీళ్ళు వచ్చినాయి. వరి దిక్కు మా ఇండ్లు ఉన్నాయి. మాకు బుడిగజ జంగాలన్నా మాకు నీళ్ళు వచ్చినా ఏ సార్ రాలే. మాకు ఎమ్మెల్యే సార్ వచ్చిండు. మేము నడుము మాకు నీళ్ళు ఉన్నాయి కూడా మమ్మల్ని తీసుకొచ్చిండు. మాకు అన్నం పెట్టిండు. మేము బడిలో వండుకున్నాం. మేము పాములు చంపినాము. మా ఇంట్లోకి వచ్చి మేము మాకు దుప్పట్లు ఇచ్చిండు. మాకు ఇండ్లు వచ్చి మాకు ఇండ్లు చూసి మాకు ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు వాళ్ళు మాకు ఇండ్లు ఇచ్చిన వాళ్ళ మీద లంచం తీసుకురని సమాచారం చేస్తారు పేపర్కి ఇస్తారు. అది న్యాయం కాదు. ఎవడది చెప్పిండో వచ్చి చూడమను. వచ్చి మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని చూసి మమ్మల్ని ఇండ్లు ఇవ్వను. ఎవరికి ఉన్నాయో ఎవరికి లేవో మమ్మల్ని మేము ఎవరికి లంచమేలే. మేము కాళ్ళ మీద వాడి ఎమ్మెల్యే సార్ కాళ్ళ మీద వాడి మా ఇండ్లు చూపించి మేము అడుకొని మేము కట్టుకుంటాం. మాకు ఇంద్రం ఇండ్లు వచ్చినాయి. మేము కట్టుకోవాలని అనుకుంటున్నాం. మాకు ఇళ్ళకి రాకూడదని చేస్తే మంచిగా ఉండదు. మాకు ఎమ్మెల్యే సార్ గెలిచింది కాబట్టి మేము మాకు ఇచ్చింది కాబట్టి మేము కట్టుకుంటున్నాం. మేము ఎవరికి రూపాయలే, మేము ఎవరు ఇవ్వలే. మా ధైర్యంగా మేము వస్తున్నాము. మా ధైర్యంగా కట్టుకుంటున్నాము. మా ధైర్యంగా మాకు సార్ ఇచ్చిండు. మమ్మల్ని చూసి మా పరిస్థితి చూసి మాకు ఇచ్చిండు. మాకు బుడి జంగల్ గాలి కానీ, మాకు డే కానీ, మాకు నీళ్లు కానీ, ఎవి కానీ, మాకు మోటార్ కానీ అన్నీ కూడా ఇప్పుడు చూసి మాకు ఇవ్వండి. వేలు ఉన్న ఆస్తులు ఉన్నాని, బంగ్లాలు ఉన్నాని కూడా అవి తీసేసి కాల్ చేసి ఇంక వేరే వాళ్ళకి ఇవ్వండి. నా పేరు డొక్క వెంకటమ్మ. మీరు ఎవరో తమ్మి మా మీద ఆరోపణ చేశారు. మీరు కూడా చూసారు. మా ఇండ్లు చూసిర్రు, మా జాగా చూసిర్రు, మాది అన్నీ చూసిర్రు. మీరు అన్నీ చూసి కూడా మీరు ఇట్లా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటే మరి మీరు చూసిన వాళ్ళకి మీకేమి ఇచ్చినాం మేము? వాళ్ళకేమి ఇస్తాం మేము? వాళ్ళే మమ్మల్ని వాళ్ళు సాయం చేయాలి, వీళ్ళు మంచిగా ఉండాలని మాకు అన్ని తీర్లు అరుచుకున్న వాళ్ళ మీద ఇప్పుడు ఎమ్మెల్యే సాప్ వచ్చిండు కాబట్టి మాకు ఇంత మాకు ఇండ్లు వచ్చినాయి కాబట్టి మేము సంతోషపడుతున్నాం. కాబట్టి ఆ సంతోషం 2 నిమిషాలు కూడా మీరు తీర్చలేకపోతున్నారు. తమ్మి మీరు ఎందుకు ఇట్లా మా మీద? మేమేమన్నా శత్రువులమా? మీతోని మేము తిరిగిన వాళ్ళమేనా? మీకు దండం పెడతా. మేము ఎవ్వరికి ₹1 కూడా ఇవ్వలేదు. మేము ఎవ్వరికి ఇవ్వలేము కూడా. మేము ఇచ్చి కూడా బతకలేము. ఈ ఆనకాలం ఎట్లెళ్తుందో మాకే తెలియదు. మేము ఎట్లా బతుకుమో తెలియదు. మాకు అంత బతుకుతున్నామని మీకు కూడా తెలుసు. తమ్మి మీరు అట్లా పెట్టు న్యాయం కాదు. వాళ్ళు 5 మాకు ఏమీ ఇవ్వలేదు. వాళ్ళే ఛాయలు ఓపించి ఆటో కిరాయిలు ఇచ్చి మమ్మల్ని పంపి లంచాలు ఇచ్చేంత పొజిషన్ మాకు లేదు. అసంటి బతుకు మాది కాదు. ముస్తాబాద్ మండలం మానూరు గ్రామ మండలేశ్వర స్వామి వారి వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగాయి. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలోని శ్రీ మడేలేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవ పూజా కార్యక్రమాలలో భాగంగా శనివారం రోజున బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో కొలువు తీరిన శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం సాయంత్రం పోచమ్మ తల్లి అమ్మవారికి బోనాలు నిర్వహించగా శనివారం శ్రీ మల్లేశ్వర స్వామి బోనాల జాతరను రజక కుల బాంధవులు అత్యంత వైభవయుతంగా నిర్వహించారు. మహిళలు ప్రత్యేకమైన ఏకరూప దుస్తులను ధరించి ఇంటికో బోనాన్ని నెత్తిన ఎత్తుకొని పురవీధుల గుండా డప్పు చెప్పుల మధ్య బైండ్ల పూజారుల నృత్యాలు శివసత్తుల ఆటలతో తరలి వెళ్లారు. కాగా బోనాలను తిలకించేందుకు గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడలికి తరలి వచ్చారు. అనంతరం దేవాలయాల వద్ద పోచమ్మ తల్లికి బోనాలతో పాటు నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. కరెంట్ షాక్తో మృతి చెందిన నీలోజ్పల్లి గ్రామస్తురాల కుటుంబానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అండగా నిలిచారు. బోయిన్పల్లి మండలం నీలోజ్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర శోభ అనే మహిళ ఇటీవల కరెంటు షాక్తో మృతి చెందింది. కాగా శనివారం రోజున వారి కుటుంబాన్ని పరామర్శించిన ఉపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటారని ప్రభుత్వం తరపున అన్ని రకాల
సహాయ సహకారాలు అందజేస్తానని హామీ ఇచ్చారు. తాత్కాలికంగా 50,000 రూపాయల చెక్కును మంజూరు చేసి కుటుంబ సభ్యులకు మేడిపల్లి సత్యం అందించారు. సెస్ అధికారులతో మాట్లాడి 5 లక్షల ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా చర్యలు తీసుకుంటారని, ఎలాంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించాలని సూచించారు. అనంతరం మాజీ ఉప సర్పంచ్ ఎర్ర లింగారెడ్డి గత నెల రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఆయన వెంట బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పూసా రవీందర్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని ఎల్లేష్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి, నేతలు జంగ సత్యం, అంజయ్య, వెంకటేష్ తదితరులు ఉన్నారు. అకాల వర్షాలకు ధాన్యం మొలకెత్తుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి మొలకెత్తుతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రమత్తులో ఉంది అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బోయినపల్లి మండలంలో అకాల వర్షాలతో వరిధాన్యం పూర్తిగా నానిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్లో తడిచిన వరిధాన్యాన్ని రైతులతో పాటు నేతలు పరిశీలించి రైతుల బాధను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీసీఓకి వీడియో కాల్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ కష్టపడి పండించిన ధాన్యం చేతికి అందేలోగానే అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయిందని, మరికొన్ని చోట్ల ధాన్యం మొలకెత్తింది అని పేర్కొన్నారు. వెంటనే ఎలాంటి షరతులు లేకుండా తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట నేతలు కత్తెరపాక కొండయ్య, జంగిటి సంజీవ్, రమేష్, కట్ట గోవర్ధన్, మల్లారెడ్డి తదితరులు ఉన్నారు. పంట పెట్టుకోకుండా పెట్టాం కదా. కొనుగోలు జరగకపోతే నాకు ఒక్క ఫోన్ చేయండి, నేను వస్తా. ఎట్లా ధాన్యాన్ని కొనుగోలు చేయరో వాళ్ళ సంగతిని చెప్తాం. మన ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మానువాడ మల్లాపూర్ గ్రామంలో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ మరి మా ధాన్యం తడిసిపోయింది, మరి ఈ విధంగా మొలకెత్తిన ధాన్యం దాదాపుగా ఈ యొక్క కళ్ళంలో ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి నెల 15 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. మమ్మల్ని ఆదుకోండి, మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి రైతులు విజ్ఞాపన చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ఒక అధికారి కానీ, ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఒక్క ధాన్యం కొనుగోలు సెంటర్ని కూడా సందర్శించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. మరి వాళ్ళ ఇక్కడ ఇంకా మా ప్రజలు రైతులు ఏమంటున్నారంటే ఇది ఎమ్మెల్యే దత్తత గ్రామం అని కూడా అంటున్నారు. ఎమ్మెల్యే దత్తత గ్రామం అంటే మరి 2 నెలల నుంచి కూడా ఇక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కొనకపోవడం దౌర్భాగ్యం. మరి ఇదే ఎమ్మెల్యే ఏమంటాడు, చివరి ధాన్యపు గింజ వరకు కొంటాము, తడిసినా కొంటాము, మొలకెత్తినా కొంటాము, రంగు మారినా కొంటాము అని చెప్పి ఇదే ప్రగల్భాలు, ఉత్తర ప్రగల్భాలు బలికి మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికే రాకుండా మరి ఏడున్నాడో తెలియదు, ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు. రైతులేమో అరిగోస పడతా అంటే కళ్ళాలలో మరి వాళ్ళు ధాన్యాన్ని, ఆ ఉన్న ధాన్యాన్ని ఆరుగాలం కష్టపడేటువంటి పంటను కాపాడుకోవడం కోసం వాళ్ళు కవర్లు అంటే టార్పాయిన్లు, ప్రభుత్వం ఇవ్వాల్సిన టార్పాయిన్లు ఇవ్వకపోయినా, మరి గన్నె బ్యాగులు రాకపోయినా, మరి లారీలు రాకపోయినా ఇవాళ రైతులందరూ కూడా విపరీతంగా నష్టపోతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క ధాన్యం అన్న మాట ప్రకారంగా, మీరు మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే, లేకపోతే మీ యొక్క అంతు చూసే పరిస్థితి వస్తుంది. మీకు తగిన బుద్ధి ఇదే రైతాంగం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది. కనుక మరి పెరిగినటువంటి జీలిక ధరలు కూడా వెంటనే తగ్గించాలి. మరి ఇవాళ రైతులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ గత ప్రభుత్వంలో రోడ్ల మీద ధర్నాలు చేసేటువంటి ప్రభుత్వం గతంలో ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల కింద. మరి ఇవాళ మళ్ళీ రోడ్డెక్కే రైతన్న పరిస్థితి వచ్చింది. రైతన్న నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వం. కనుక మీ దౌర్భాగ్యపు దద్దమ్మ పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కనుక అసమర్థ ముఖ్యమంత్రి, చాతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి.
లేకపోతే వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తున్నామని, పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక సొంత ఇంటి నిర్మాణం అని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కోనరావుపేట మండలంలో 561 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు శనివారం రోజున గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మంజూరీ పత్రాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలం, భూమి పత్రాలు ఉన్న పేదలకు ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశామని, మొత్తం నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లకు మంజూరు పత్రాలు అందజేసి వారికి ఇండ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. నిర్ణీత సమయంలో ప్రభుత్వం సూచించిన కొలతల ప్రకారం నాణ్యంగా ఇల్లు నిర్మించుకోవాలని సందర్భంగా సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కోనరావుపేట మండలంలో లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని, ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని, 400 అడుగుల నుండి 600 అడుగుల లోపు ఇంటి నిర్మాణం చేసుకోవాలని, గ్రీన్ ఛానల్ ద్వారా సహాయం అందుతుంది అని వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం హామీ ఇస్తూ డబ్బులు అడిగితే తనకు నేరుగా ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, హౌసింగ్ పీడీ శంకర్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులు ఉన్నారు. మీ పైన కూడా కొంచెం డ్యూటీస్ ఉన్నాయి, అది చెప్తాను ఒక చేసి. ఫస్ట్ ఏమంటే మీకు ఒక క్లారిఫికేషన్ ఇస్తాం. మీకు గవర్నమెంట్కి మాత్రమే అనుబంధం ఉంది. 4 స్టేజెస్ ఉన్నాయి మీ ఇల్లు కట్టడానికి. మీరు ఫస్ట్ బేస్మెంట్ వరకు కడతారు. బేస్మెంట్ వరకు కట్టడానికి దాదాపుగా ఒక వదిలేసేయండి దీని మీద నుంచి. సో స్టేజ్ బట్టి ఫ్రీ స్టేజ్ బట్టి మీరు దయచేసి సపోజ్ బేస్మెంట్ అయిపోయింది అంటే 2 ట్రాక్టర్ విడుదల చేయండి. స్లాబ్ అయిన తర్వాత మళ్ళీ 4 ట్రాక్టర్ విడుదల చేయండి. సో ఇంకా ఒక ఇంపార్టెంట్ మాట ఏమంటే ఈ ఇసుక మొత్తం ఉచితంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఒక పైసా కూడా గవర్నమెంట్కి కట్టిన అవసరం లేదు. ట్రాక్టర్ వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ మీరు చూడండి. ఇంచుమించు ఈ కోనరావుపేట మండలంలోని ప్రతి గ్రామంలో కూడా పేదవాళ్ళు తమ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి, ఆత్మ గౌరవానికి ప్రతీకైనటువంటి సొంత ఇల్లు ఉండాలని కోరుకున్నటువంటి వారికి 10 సంవత్సరాలుగా కన్ను కాయలు కాచలు ఎదురు చూస్తున్నా గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఆ అగ్గిపెట్టె లాంటి ఇళ్లలో ఎట్లుంటారు, మేము వస్తే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాం. ఆ అగ్గిపెట్టె ఇంట్లో అల్లుడు వస్తే అత్త ఎక్కడ బట్టలు మార్చుకోవాలి, గొర్రెనెక్కడు కట్టేస్తావు, బర్రెనెక్కడు కట్టేస్తావు, కోరినెక్కడు కమ్ము. అనేక మంది పేదలు దరఖాస్తు పెట్టుకుంటే మనబోసి ఎవరికైతే అడుగుజాగు ఉంది, ఎవరికైతే కాగితాలు అడుగుజాగు ఉండి ఇల్లు లేదో వారిని గుర్తింపు చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకునే భాగంగానే మీరంతా ఈ రోజు రమ్మని మీకు ప్రశ్నించే కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, నాకు బాగా గుర్తు కొన్ని సందర్భాల్లో నాకు ఫోన్లు వస్తుంటాయి. ఇక్కడ పాషానో, గులో, చారో, గోపాలనో, గంగానో, జగనో, అయ్యో పాపం వాళ్ళకి సొంతలు లేదు, ఆ ఇంట్లో పెద్ద మనిషి చనిపోయింది, ఇంట్లోకి రాణిస్తలేదు, సన్నబోలు ఉండడానికి 15 రోజులు అవకాశం ఇస్తామని చెప్పాను. పేదరికి ఎంత కష్టం ఉంటుంది. సొంతలు లేకపోతే కిరాయి ఇంట్లో చనిపోతే రానియరు. ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో ఘనంగా పెద్దమ్మ పెద్దరాజుల కళ్యాణ మహోత్సవాలు నిర్వహించారు. ముస్తాబాద్ మండలం బందన్కల్ గ్రామంలో ముదిరా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలకు కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరై పూజలు నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న కళ్యాణ మహోత్సవ వేడుకలు గత 3 రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. గురువారం పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలు సాగగా కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డితో పాటు మండల అధ్యక్షుడు ఏల్ బాలరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు హాజరై పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులతో మాట్లాడుతూ ఆలయానికి అన్ని రకాలుగా సహకరిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట జెల్లా వెంకటస్వామి, శీల ప్రశాంత్,
పర్ష హనుమాన్లు, బాలరెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, భాను, శ్రీనివాస్ గౌడ్ తదితరులు ఉన్నారు. సొంత ఇంటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేస్తుందని ప్రభుత్వ శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో 243 ఇండ్ల మంజూరు పత్రాలను ప్రభుత్వ లబ్ధిదారులకు పంపించేశారు. వారు మాట్లాడుతూ 10 రోజుల క్రితం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్కల చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను అందజేసి కొన్ని ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. పుట్టిన గడ్డ రుణం తీసుకోవడం మీరు ఏదడిగినా కాదనకుండా ఇచ్చే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటానని ఇప్పటికే 243 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. మరో 83 ఇండ్లను వారం రోజులుగా మంజూరు చేస్తానని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్ పెద్ద మాటలు మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని యావత్ రాష్ట్రాన్ని మోసం చేస్తారని దుయ్యబడ్డారు. ఆనాడు ఎన్నికల సమయంలో మేము ఇచ్చిన మాట ప్రకారం పేదలకు ఉచిత ఇల్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సులను, భూభారతి చట్ట అమలు తీరు తెన్నులు పరిశీలించడానికి గౌరవ రెవెన్యూ శాఖ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారు మన రుద్రంగి వచ్చినప్పుడు కానీ, అంతకంటే ముందు సాగునీటి అదేవిధంగా పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ గ్రామానికి వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు మంత్రిగా రావడం జరిగింది. సీతక్క గారు కూడా మంత్రి హోదాలో మన గ్రామానికి వచ్చిన సందర్భం. అంతకుముందు ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా మన ప్రాంతంలో సమస్యలన్నింటి కూడా పరిష్కరింపజేయడానికి నిధులు మంజూరు చెప్పని ప్రభుత్వానికి చెప్పడం, ప్రభుత్వం ద్వారా నిధులు ప్రాంతానికి రావడం మీరందరూ కూడా స్వయంగా చూసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ప్రధానంగా రోడ్డు నిర్మాణ శాఖ మార్చులతోటి రుద్రంగి గ్రామంలో రెవెన్యూ సదస్సులు పరిశీలింపజేసిన తర్వాత సభలో మాట్లాడింది. కానీ 600 స్క్వేర్ ఫీట్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. మీకు ఎవరైనా చుట్టుకుంటే వీలైతే కొత్తపేట దూరమే లేదు, అక్కడ ఆల్రెడీ 600 స్క్వేర్ ఫీట్లతో స్లాబ్ పడతా ఉన్నాయి. 16 ఇంటి మనం పోయి చూసి వచ్చిన అక్కడ మీరు వెళ్ళి చూస్తే ఆ ఇల్లు నమూనా మీకు అర్థమవుతుంది. మీ చెప్పినట్టే కట్టాలని అంటలేదు, కాకపోతే 600 స్క్వేర్ ఫీట్లో ఒక్క స్క్వేర్ ఫీట్ కూడా పెద్దగా మీరు కట్టుకోవద్దు. కిందికి 400, పైకి 600 స్క్వేర్ ఫీట్ల కంటే తక్కువ ఎవరైతే మా శంకర్ గారు సార్ చెప్పినట్టుగా ఏ కాదు 10 స్క్వేర్ ఫీట్ల పెడితే బిల్లు రావడానికి కష్టం, తర్వాత మీరు ఇబ్బందులు పాల్గొంటారు. కాబట్టి తక్కువ 400, ఎక్కువ 600 స్క్వేర్ ఫీట్లోనే మీరు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కోసం మీరు ముందుకు రావాలని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇవి ఈనాటి ఎల్ఆర్టీ న్యూస్. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు, నమస్కారం.